ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఏకమై ఖమ్మం పార్లమెంటు ఇండియా కూటమి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన రామసాయం రఘురామరెడ్డి గారికి మద్దతుగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నుంచి మేము మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మద్దతుకు ఖమ్మం జిల్లాలో ఉన్న నిరుద్యోగ విద్యార్థులారా, దగాపడ్డ నిరుద్యోగ సోదరులారా, ఈరోజు ఒక విద్యార్థి నాయకులుగా విద్యార్థులుగా మీకు తెలియజేయండి ఏందనగా 2014లో బీజేపీ ప్రభుత్వం అబద్ధపు వాగ్దానాలతోటి ఏదైతే అవినీతి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తానని ఏదైతే అవినీతి మీద ఆరోపణలు చేసిందో అలాంటి బీజేపీ ప్రభుత్వం అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారంకి వచ్చిన 10 సంవత్సరాల వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఈ నల్లధనం ఊసు తీసుకురావట్లేదు. అదేవిధంగా ప్రజా ఆస్తులని, ప్రజల ఉద్యోగాలని ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్క విషయంలో కూడా వారి యొక్క అబద్ధపు వాగ్దానాల్లో కుంగిపోతూ ఉన్నది. కానీ ప్రజలకు ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఎలా ఈరోజు ఐటీ రంగంలో అభివృద్ధిగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. కానీ ఈరోజు అనేక కంపెనీలను అన్ని కూడా ప్రతి ఒక్కటి నీరు, భూమి కానీ ప్రతి ఒక్క విషయానికి కూడా ఐటీ రంగంలో అభివృద్ధి చెందిన మన తెలంగాణ రాష్ట్రానికి కంపెనీలు రాకుండా గుజరాత్కు మళ్లిస్తున్నాడు మోడీ. తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపిస్తున్నాడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులను కానీ ఏదైనా యూనివర్సిటీకి సంబంధించిన విషయాలను కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు కూడా 10 సంవత్సరాల పాలనలో ఏ రోజు కూడా ఒక్కరోజు మాట్లాడని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్న కేసీఆర్ ఖబర్దార్, ఏ మాత్రం నీకు సిద్ధశుద్ధి ఉన్నా ఉస్మానియా యూనివర్సిటీలో నువ్వు అడుగుపెట్టి మాట్లాడాలి. 10 సంవత్సరాలు విద్యార్థులు ఉద్యోగాలకు దూరమై పేపర్ లీకేజ్ పేరుతోటి అనేక విషయాల మీద విద్యార్థులకు నీటి సమస్యకు, హాస్టల్ సమస్య, ప్రతి ఒక్క సమస్య మీద మేము ఎన్ని లెటర్లు పెట్టుకొని ఎన్నిసార్లు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నిరుద్యోగులు అందరూ కలిసి తెలంగాణలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో తిరగడం జరుగుతోంది. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులకు మోసం చేయడం జరిగింది. ఈ లెక్కన దాదాపు 20 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు బాకీ పడ్డాడు నరేంద్ర మోడీ. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కానీ, ఎస్టీ రిజర్వేషన్లు కానీ పెంచుతామని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వం అంటుంది. కానీ గతంలో ఇదే రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అనేక ఉద్యమాలు చేసిన పార్టీ అది. ఆ పార్టీ ఇప్పుడున్న పొజిషన్లో రిజర్వేషన్ పెంచడం కాదు కదా, ఉన్న రిజర్వేషన్ తీసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర కూడా ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ ఎంపీలు ప్రతి రాష్ట్రంలో కూడా ఒక వాయిస్ను ప్రజల మధ్యకి వదులుతూ రాజ్యాంగం పైన వ్యతిరేకత సృష్టించే క్రమం చేస్తూ ఉన్నారు. ఆ దశలోనే ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్తున్నారు, ఈ దేశంలో కుల గణన చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఎవరు ఎంత జనాభా ఉందో అంత రిజర్వేషన్లు ఇస్తాం, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వాళ్ళు సమాన వాటా ఇస్తామని చెప్పి ఈరోజు ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటనతోనే ఈరోజు మోడీ కలవరపాటుకు గురై ఈ ఎదురుదాడి చేస్తూ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ను 14కు వ్యతిరేకంగా ఈరోజు అనేక చట్టాలను తీసుకొచ్చి ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దేశంలో ఏదైతే నరేంద్ర మోడీ రైతులను, నిరుద్యోగులను, కార్మికులను మోసం చేస్తూ అనేకమైన చట్టాలు తీసుకొచ్చిండో, తెలంగాణలో గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ కూడా నిరుద్యోగులను ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి మోసం చేశాడు. రైతులకు రుణమాఫీ చేయలేదు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. అదేవిధంగా యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణలో ఉన్నటువంటి 11 యూనివర్సిటీలలో ఏ ఒక్క పోస్టు కూడా టీచింగ్ ప్రొఫెసర్ పోస్టు కానీ, నాన్ టీచింగ్ పోస్టులు కానీ
ఫిలప్ చేయకుండా అన్ని యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ ఈరోజు ఆ విద్యా కేంద్రాలుగా మేధావులుగా విలచలాల్సిన యూనివర్సిటీలను ఈరోజు నిర్వీర్యం చేస్తూ ఈరోజు మూతపడే స్థితికి తీసుకురావడం జరిగింది. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులుగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యకర్తలుగా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గం తిరుగుతూ ఈరోజు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి రామసాహెబ్ రెడ్డిని గెలిపించాలని భారీ మెజారిటీతో విద్యార్థులు, రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా తమ సహాయాన్ని, తమ ఓటును, విలువైన ఓటును మత రాజకీయాలకు కాకుండా ఈరోజు ఎవరైతే పేదల పక్షాన నిలబడుతున్నారో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఏదైనా కాంక్షతో ఈరోజు ఫైట్ చేస్తూ ఉన్నాడు. రాహుల్ గాంధీకి మద్దతుగా ఈరోజు ఈ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని ఎంపీ స్థానాలు గెలవాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన సందర్భం కూడా ఇదే. ఎందుకంటే దేశంలో మళ్ళీ ఒకసారి మోడీ కనుక వస్తే ఈరోజు రాజ్యాంగాన్ని మార్చి తన అధ్యక్ష పాలన తీసుకురావాలనే కుట్రలో భాగంగానే ఈరోజు విపరీతమైన ధోరణులతో తన మాట తీరును మార్చుకొని అసభ్యకరమైన మాటతో పదజాలంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను రాహుల్ గాంధీ మీద దాడి చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రజాస్వామ్య విచ్ఛిన్నానికి కుట్ర చేస్తున్నటువంటి బీజేపీని ఓడించాలి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఒక 10 సంవత్సరాల పరిపాలన. మీడియా మిత్రులకి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈరోజు టీఎస్జేఏసీ, ఓయూజేఏసీ ఆధ్వర్యంలో ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి గారికి ఖమ్మం పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలు పర్యటించి ఇక్కడ రావటం జరిగింది. మిత్రులారా, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న నిరుద్యోగ మిత్రుల్ని, ఉద్యమకారుల్ని అందరినీ అపీల్ చేస్తున్న మిత్రులారా, రాష్ట్రంలో ఈరోజు 10 ఏళ్ల నియంత పాలనని తరిమి కొట్టిన దానిలో ప్రధాన భూమిక పోషించిన నిరుద్యోగులు ముందుండి ఈరోజు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిని రామసహాయం రఘురామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా అపీల్ చేస్తున్న మిత్రులారా, రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్లలో 17 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల్ని నిరుద్యోగులు కానీ, విద్యావంతులు కానీ, ఉద్యమకారులు కానీ అందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని మనం చేస్తున్న మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో దాదాపుగా 50,000 ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. మిత్రులారా, ఈ జనరల్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా పార్లమెంటు అభ్యర్థుల్ని అందరినీ భారీ మెజార్టీతో గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారు రానున్న 3-4 నెలలలో టీఎస్పీఎస్సీలో ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తానని అసెంబ్లీ సాక్షిగా మనం చేయటం జరిగింది. మిత్రులారా, అదేవిధంగా మన ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తన ఎన్నో సేవా కార్యక్రమాలు ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ గత 10 సంవత్సరాల నుంచి చేయటం జరిగింది. మిత్రులారా, మనం ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి అయిన రామసహాయం రఘురామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఇక్కడ ఉన్న నిరుద్యోగుల్ని, ఉద్యమకారుల్ని, ఖమ్మం పార్లమెంట్ ప్రజల్ని అపీల్ చేస్తున్న మిత్రులారా, మీరు ఇక్కడ గెలిపిస్తే ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి గారికి గెలిపిస్తే పార్లమెంట్లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కూడా దోహదపడుతుందని నేను అనుకుంటున్నా. మిత్రులారా, రామసహాయం రఘురామరెడ్డి గారు ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కానీ, మైబాద్ పార్లమెంట్లో కానీ ఎన్నో ఎన్నో అభివృద్ధి పనులు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది. మిత్రులారా, అదేవిధంగా రామసహాయం రఘురామరెడ్డి గారు
వాళ్ళ నాన్నగారు కూడా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మిత్రులారా.